హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. గత కొంతకాలంగా ఒకవైపు విజయవాడలో వరదలు ముంచెత్తాయి, మరొక వైపు సహాయక చర్యలతో ప్రభుత్వం యంత్రాంగం బిజీగా ఉంది. అయితే వరదలు వచ్చిన మొదటి రోజు అధికారులు పూర్తిగా దృష్టి పెట్టలేదని, కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయనే విధంగా కూడా వార్తలు వినిపించాయి. ఈ విషయంపైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫైర్ అయ్యారు. సీఎం ఫైర్ అయ్యాకే ఆఫీస్ అధికారులలో చలనం వచ్చిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. 4 రోజుల క్రితం వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయం అందలేదని చంద్రబాబుకు సైతం ఫిర్యాదులు వచ్చాయట. దీంతో సీఎం చంద్రబాబు అసహనానికి గురయ్యారట. తన పక్కనే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్తో ఈ విషయాన్ని చర్చించారట. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా కొన్ని సూచనలు తెలియజేశారట. ఈ వ్యవహారాలను మరొక మంత్రి నారాయణ చూస్తారని చెప్పారని, అలా కొంతమేర కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబుకు సమాధానం చెప్పారట. ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగాలి కదా అంటూ చంద్రబాబు నాదెండ్లపైన సీరియస్ అయినట్లుగా సమాచారం. అయితే సీఎం చంద్రబాబు ఇలా మాట్లాడడం ఇతర మంత్రులతో మాట్లాడిన పెద్దగా పట్టించుకునేవారు కారని, అక్కడ ఉన్నది జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కావడం, అందులో నాదెండ్ల కూడా నారాయణ పేరు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం అయితే ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మంత్రి నారాయణకు నాదెండ్లకు గ్యాప్ వచ్చిందని, ఎవరికీ తెలియకుండా వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ప్రచారం వినిపిస్తోంది. వీటిని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా వరద సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, చంద్రబాబు జనసేన మంత్రి నాదెండ్లను చులకనగా చూశారు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా కూటమి నేతలు కుమ్ములాడుకుంటూ వరద బాధితులను పట్టించుకోలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సింది.